ప్రజెంట్ చాలామందికి అది ఫ్రెషర్ కావచ్చు, ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్స్ కావచ్చు. ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఆ డౌట్ కూడా ఎందుకు క్రియేట్ అయిందంటే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్సే. అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ వల్లే అది కూడా డౌట్ క్రియేట్ అయింది. అండ్ కొంతమంది సీఈఓస్, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ కోర్సెస్, ఎంఎల్ ఇంజినీర్ కోర్సెస్ ఇవి కన్ఫామ్‌గా వచ్చుంటేనే జాబ్స్ ఉన్నాయా ప్రజెంటు? ఇవి కన్ఫామ్‌గా ఇప్పుడు రావాలా? జాబ్ రావాలంటే? ఇలాగా చాలామందికి రకరకాల డౌట్స్ ఇంకా ఫ్యూచర్‌లో ఉండవంట. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ ఫ్యూచర్‌లో అంతా ఏఐ జాబ్స్ అంట అది ఇది అంటున్నారు. ఫ్యూచర్‌లో ఏఐ జాబ్స్ ఉంటాయేమో అది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం స్టిల్ కంపెనీస్‌లో వర్క్ చేస్తుంది ఈ ట్రెడిషనల్ టెక్నాలజీస్ మీదండి. అరౌండ్ 80% ఇంకా. ఏవైనా కొన్ని కంపెనీస్ ఏఐ టూల్స్ చేసి కొంత వర్క్ చేస్తున్నాయేమో కానీ బట్ స్టిల్ 80-90% ఇంకా ఇవే మన ట్రెడిషనల్ టెక్నాలజీసే ఉన్న టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో అందువల్ల ఎవరు ప్యానిక్ కాకుండా ఉన్న టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూనే ఏవైతే లేటెస్ట్వి అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో సింగిల్ స్టేట్మెంట్లో చెప్పేది ఏంటంటే మీరు ఏవైతే టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో ఆ టెక్నాలజీ వర్క్ చేస్తూనే మీరు రెలవెంట్గా ఏమైనా ఏ టూల్స్ యాడ్ చేశారేమో అవి చెక్ చేసుకొని వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ జాబ్ ఎక్కడికి పోదు. ఇన్ కేసు మీరు ఏవైతే యూజ్ చేస్తున్న టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేయకపోయినా మీరు ఏవైతే దానికి రెలవెంట్వి ఏ టెక్నాలజీస్ ఏ టూల్స్ ఉంటాయి కదా వాటిని అప్గ్రేడ్ అయితే మీకు మీ జాబ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు.